ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. ఆదికాండము 24వ అధ్యాయం 15వ వచనాన్ని అలానే 27వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 15వ వచనంలో ఉంటుంది, అతడు మాటలాడుట చాలింపక ముందే. అలానే 27వ వచనంలో, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. యథార్థమైన ప్రతి ప్రార్థనకి ఆ ప్రార్థన ముగియక ముందే జవాబు దొరుకుతుంది. మనం మాటలాడుట చాలించక ముందే మన మనవి అంగీకరించబడుతుంది. ఎందుకంటే దేవుడెప్పుడో మాటిచ్చారు, క్రీస్తు నామం పేరిట విశ్వాసంతో మనం అడిగినవన్నీ ఆయన చిత్త ప్రకారం అనుగ్రహించబడతాయని వాగ్దానం చేశారు. దేవుని మాట ఎప్పుడూ నిరర్ధకం కాదండి. ప్రార్థనకి సంబంధించిన కొన్ని నిబంధనలు మనం అనుసరిస్తే మనం ప్రార్థిస్తున్నప్పుడే మన ప్రార్థనలకి జవాబు వస్తుంది, పూర్తవుతుంది. అది ఇహలోకంలో మన కంటికి కనిపించడం ఆలస్యమైతే అవ్వచ్చేమో, కానీ దేవుని దృష్టిలో అది నెరవేరుతుంది. కాబట్టి ప్రతి ప్రార్థనను స్తుతులతో ముగించడం అలవాటు చేసుకోవాలి. అడుగుతున్నప్పుడే జవాబిచ్చేసిన దేవుణ్ణి స్తుతించాలి, కీర్తించాలి. మనం ఒక ఆశీర్వాదం వస్తుంది అని ఎదురు చూసేటప్పుడు అది విశ్వాస సహితంగా ఉండాలి. ఆ ఆశీర్వాదం మనకి దక్కినట్టే మన పనులు ప్రార్థనలు ఉండాలి. మనం అడిగిన దాన్ని దేవుడు ఇచ్చేశారు అన్నట్లుగా మనం వ్యవహరించాలి. మనం అడిగిన దాన్ని బట్టి ఆ భారాన్ని దేవుని మీద మోపాలి. దాన్ని దేవుడు మనకి ఇచ్చేసినట్టే మనం అనుకోవాలి. అది మనకు ఉండాల్సిన నమ్మకం. ఒక కన్యకకి పెళ్ళైనప్పుడు ఆమె యొక్క ఆలోచన అంతా కూడా ఒక్కసారిగా పెళ్లి తర్వాత మారిపోతుంది. ఆ ప్రస్తుతానికి ఉన్న ఆ వాస్తవం ఏదో దానికి తగినట్లుగా ఆమె ప్రవర్తన ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువాన్ని మన రక్షకునిగా, పరిశుద్ధపరిచేవానిగా, బాగు చేసేవానిగా, విడిపించేవానిగా మనం ఏ దృష్టితో అయితే చూస్తున్నామో, దేంతో అయితే మనం ఆశ పెట్టుకున్నామో దానికి తగిన రీతిలో ఆయనకి మనం స్థానం ఇవ్వాలి. అది దేవుడు కూడా కోరుకుంటున్నారు. సమస్తానికి మూలం ఆయనే అని, ఆయన మూలంగానే సమస్తము ఉంది అని కూడా మనం గుర్తించి మనం ఆయన పట్ల ఏ విధంగా ఉండాలని ఎదురు చూస్తున్నామో అలా ఉంటున్నాడు అని మనం నమ్మాలి. ప్రార్థనలో నేను అడిగిన మాట ప్రార్థించిన ప్రకారమే ప్రార్థిస్తుండగానే దక్కింది నాకు అని దేవునికి కృతజ్ఞతలు తెలపాలి. ఒకరోజు ఒక వ్యక్తి శత్రువు ఒకతను తరుముతూ ఉంటే అతను పారిపోతూ ఒక పాడుబడిన భవనంలో వెళ్ళి తలదాచుకున్నాడంట. అక్కడ కూర్చుని చాలా గంటలు గడుపుతూ ఉన్నాడు. తన యొక్క ఆ పరిస్థితిని ఇంకా ఎక్కువగా ఆలోచించేసి మనసు పాడు చేసుకోకుండా ఉండాలని అక్కడ పాకుతున్న ఒక చీమను గమనిస్తూ కూర్చున్నాడట. అది తనకంటే పెద్దదిగా ఉన్న ఒక గోధుమ గింజను మోసుకుంటూ ఒక గోడ ఎక్కబోతుంది. గమ్యం చేరడానికి అది ఎన్నిసార్లు ప్రయత్నం చేసిందో లెక్క పెడుతూ కూర్చున్నాడు. ఆ గింజ 69 సార్లు పడిపోయిందంట. అయినా సరే చీమ తన ప్రయత్నాన్ని మాత్రం మానలేదు. 70వ ఆ గింజతో సహా గోడను ఎక్కగలిగిందంట. ఆ క్షణంలో ఆ దృశ్యం ఆ వ్యక్తికి ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఆ పాఠాన్ని ఆ జీవితంలో ఎప్పుడూ ఆ బిడ్డ మర్చిపోలేదంట. గతంలో ప్రార్థనలకి జవాబు రాలేదు అన్న కారణం చేత సోమరితనంగా చాలాసార్లు మనం యథాలాపంగా ఏదో ప్రార్థించాలి కదా ఆనవాయితీగా కొన్నిసార్లు ప్రార్థిస్తూ ఉంటాం. కానీ అలాంటి ప్రార్థనలు ఏం ఉపయోగం లేవు. కానీ ప్రార్థనలకి జవాబు ఇంతవరకు రాలేదు అంటే ఆ జవాబు అతి సమీపంగా ఉంది అన్న ఆలోచన కలిగి ఉండాలి. మనం ఇలా అనుకొని చేసేదే నిజమైన ప్రార్థన. ఎందుకంటే ఒకవేళ నువ్వు చేసే ప్రార్థనలో నీకు ఓపిక అలానే పట్టుదల లేకుండా గనక నువ్వు ప్రార్థన చేస్తే, చేసిన కొద్దీ బలంగా చేస్తూ వెళ్ళని ప్రార్థన గనక అయితే ఆ ప్రార్థన ఎక్కువ ఫలితాలను మనకు తీసుకుని రాదు. ఒక సంగీత విద్వాంసుడు రూబెన్ స్టీవ్ అనే వ్యక్తి అన్నాడంట, సంగీత సాధనను నేను ఒకరోజు నిర్లక్ష్యం చేస్తే ఆ లోపం నాకు తెలిసిపోతుంది. ఒకవేళ నేను 2 రోజులు నిర్లక్ష్యం చేస్తే నా స్నేహితులకి తెలిసిపోతుంది. అలాగే 3 రోజులు నిర్లక్ష్యం చేస్తే నా కచేరీకి హాజరైన వాళ్ళకు కూడా తెలిసిపోతుంది అని అన్నాడంట. సాధన మనిషికి నైపుణ్యాన్ని సంపాదించి పెడుతుంది. మనం నమ్మకంలోనూ ప్రార్థనలోనూ దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలోనూ ఎడతెగక ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. ఏ కళలోనైనా సరే
ఒక కళాకారుడు సాధన మానేశాడనుకోండి, ఏమవుతుందో తెలుసు కదా. ఇదే సూత్రాన్ని, ఇదే సామాన్య జ్ఞానాన్ని మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం అనుదినం అవలంబిస్తే మనం నిజంగా శ్రేష్టతను సంపాదించుకోగలం. కాబట్టి మన గమ్యం ఏదో దేవుడు నిర్ణయించారు కనుక ఆ గమ్యం చేరే వరకు, అనుకున్న దాన్ని సాధించే వరకు ఆగిపోకుండా పట్టుదలతో, విశ్వాసముతో, దేవుని మీద పూర్తిగా ఆనుకొని ఒక విశ్వాసంతో కూడిన ప్రార్థనను, తడబాటు లేని నిశ్చయంతో, దేవునిపైన విశ్వాసంతో చేద్దాం. విజయాలను సాధించుకుందాం. అట్టి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, మీకు వందనాలు. దేవా, మీరు ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు. అవునయ్యా, యథార్థమైన ప్రతి ప్రార్థనకి ఆ ప్రార్థన ముగియక ముందే జవాబు దొరుకుతుంది. అవును తండ్రి, ఎందుకంటే అది నీలో నెరవేరుతుంది గనక, నీవు సృష్టికర్తవు గనక దేవా, అది మా జీవితంలో కనపడడానికి కొద్దిగా ఆలస్యం అవ్వచ్చేమో, కానీ మా జీవితంలో తగిన సమయానికి నీవు దాన్ని నెరవేరుస్తావు. అదే విశ్వాసంతో, అదే పట్టుదలతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు అటువంటి ధైర్యాన్ని, ఆత్మ నడిపింపును మీరు దయచేయండి దేవా. ఒకవేళ ప్రార్థించి విసుగుదలతో ఒకవేళ మేము మధ్యలోనే ఆగిపోతున్నామేమో దేవదైతే మమ్మల్ని క్షమించి తండ్రి, ఇదిగో ఒక పట్టుదల, ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన చేయడానికి సహాయం చేయండి దేవా. ఆ ప్రార్థన నిన్ను కదిలిస్తుంది కనుక అటువంటి ప్రార్థనా జీవితం మాకందరికీ అనుగ్రహించండి దేవా. ఇదిగో తండ్రి, ఈ దినమంతా మమ్మల్ని మీరు రెక్కల నీళ్ళలో కాచి దాచి కాపాడి, ఆ ప్రయాణాల్లో, పనుల్లో, అన్ని విషయాల్లో తండ్రి మీ ఆత్మ సన్నిధిని, మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి.